తెలంగాణలో ఉన్నత చదువులు చదవాలనుకునే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి స్కాలర్షిప్ ఒక గొప్ప వరం. అయితే ఈ స్కాలర్షిప్కు ఎలా అప్లై చేసుకోవాలి, ఏ ఏ పత్రాలు అవసరమవుతాయి అనే దానిపై చాలామంది విద్యార్థులకు సరైన అవగాహన అయితే లేదు. అలాంటి వారందరి కోసం పూర్తి సమాచారంతో కూడినటువంటి ఈ రిపోర్ట్ మీకోసం. తెలంగాణ విద్యార్థులు స్కాలర్షిప్ కోసం ముందుగా టీఎస్ఈ పాస్ వెబ్సైట్ను సందర్శించాల్సి ఉంటుంది. ఇది ప్రభుత్వ అధికారిక పోర్టల్ కాబట్టి విద్యార్థులు ఇక్కడ తమ వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా హోమ్ పేజీలో ఉన్న పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ సర్వీసెస్ ఆప్షన్ను ఎంచుకోవాలి. అందులో మీరు మొదటిసారి కనుక అప్లై చేస్తున్నట్లయితే ఫ్రెష్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, పాస్ అయిన సంవత్సరం, అదేవిధంగా పుట్టిన తేదీ వంటి వివరాలను సరిగ్గా నమోదు చేయడం చాలా ముఖ్యం. ఇక అప్లికేషన్ ప్రక్రియలో భాగంగా మీ ఆధార్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ వంటివి సిద్ధంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా ఆదాయ ధృవీకరణ పత్రం ఇటీవల తీసుకున్నదే ఉండాలి. వీటితో పాటు మీ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ మొదటి పేజీ, రేషన్ కార్డ్ మరియు బోనఫైడ్ సర్టిఫికేట్ను కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ అయి ఉందో లేదో ముందే సరిచూసుకోవడం చాలా మంచిది. లేదంటే స్కాలర్షిప్ అమౌంట్ జమ అవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఇక అన్ని వివరాలను నమోదు చేసిన తర్వాత అప్లికేషన్ 1-2 సార్లు సరిచూసుకొని సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత వచ్చే అప్లికేషన్ నెంబర్ను భద్రపరచుకోవాలి. ఈ అప్లికేషన్ ఫారంను ప్రింట్ తీసుకొని మీ ఒరిజినల్ డాక్యుమెంట్ జిరాక్స్ కాపీలను జత చేసి మీ కాలేజీలో నిర్ణీత గడువులోగా అందజేయాలి. కాలేజీ వారు మీ వివరాలను వెరిఫై చేసి వెంటనే మీ అప్లికేషన్ తదుపరి దశకు వెళ్తుంది. ఇక చూశారు కదా ఎంత ఈజీయో. తెలంగాణ స్కాలర్షిప్ అప్లికేషన్ ప్రక్రియ ఇంత ఈజీగా ఉన్నప్పుడు కష్టపడాల్సిన అవసరం లేదు. కానీ చిన్న తప్పు జరిగినా మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి విద్యార్థులు అప్రమత్తంగా ఉండి గడువు ముగియక ముందే దరఖాస్తు చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. మరిన్ని విద్య మరియు ఉద్యోగ సమాచారాల కోసం చూస్తూనే ఉండండి. సెలవు. ధన్యవాదాలు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.